అసుర పార్ట్ 38. మన మామూలు మనుషుల కంటే కూడా తన దగ్గర ఏ ఫుడ్ విషయమైన ఆలోచన విధానమైన 4 రెట్లు అధికంగా ఉంటుంది. అందుకనే మన కాళీబాబుకు 4 ఫుల్ బాటిల్స్ బాడీలో పోసినా ఎక్కదు. కేజీలకు కేజీలు మటన్ తిన్నా చికెన్ తిన్నా అతనికి ఈజీగా అరిగిపోతుంది అని డాక్టర్ పాప చెబుతుంటే అఖిల అంటే ఇప్పుడు కాళీ పరిస్థితి అన్నది. మేడం, మీకు దూరంగా ఉంటున్నారు కాబట్టి బాగా ప్రెజర్ తీసుకుంటున్నారు. దగ్గరగా ఉన్నప్పుడు కూడా తను ప్రెజర్ తీసుకున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనే క్రమంలో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మీతో ఉన్నన్ని రోజులు కూడా తను ప్రెజర్ తీసుకున్నాడు. ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నాడు కదా, అది మొత్తం అతని కంట్రోల్ చేసుకోవటానికి మెదడులో నరాలు కూడా బాగా ఒత్తిడికి గురవటం వల్ల అతని షార్ప్నెస్ కూడా తగ్గుతూ వస్తుంది. ఆ షార్ప్నెస్ తగ్గినప్పుడే మనుషుల మీద కోపము, చిరాకు ఇంకా వారికి దేని మీద ఉండదు. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు మీకు తను దూరంగా ఉంటున్నాడు అనే ఒక బాధ అతనిలో చాలా ఉన్నది. అతనికి మామూలు మనుషుల కంటే కూడా ఏ ఫీలింగ్ అయినా 4 రెట్లు అదనంగా ఉంటుంది అని డాక్టర్ చెబుతుంటే అఖిల దీనికి ఏమైనా మెడిసిన్ ఉన్నదా అని అడిగినది. డాక్టర్ పాప, మేడం, మనం కడుపుకు అన్నం తినేటప్పుడు ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా తింటారు. ఒకరికి ఒకటి ఇష్టం, ఒకరికి ఒకటి ఇష్టంగా ఉంటుంది. అలా మనం ఏది తినకుండా టాబ్లెట్ల మీద ఆకలి కాకుండా బ్రతకాలి అంటే ఎలా సాధ్యం? మన ఎంత మెడిసిన్ యూజ్ చేసినా కాస్త అన్నము తింటేనే ప్రశాంతంగా మనిషికి ఉంటుంది. అలానే ఇది కూడా తనకు 4 రెట్లు కావాలన్నప్పుడు మీ దగ్గర 1% పొంది కూడా తృప్తి పడుతూ అప్పటికి స్ట్రెస్ తీసుకుంటున్నాడు ఫీలింగ్స్ని. అయినా ఆకలినైతే చంపేసే టెక్నాలజీ రాలేదనుకుంటా దరిదాపుగా. ఎవరైనా ఆకలిని పెంచటానికి, ఫీలింగ్స్ పెంచుకోవటానికి చూస్తారు. మానసికంగా శారీరకంగా మనం కృషించినప్పుడు ఆకలి చచ్చిపోవచ్చు, ఫీలింగ్స్ చచ్చిపోవచ్చు. అది కేవలం మన అనారోగ్యం పరిస్థితి మూలాన అని డాక్టర్ అంటుంటే అఖిలకు అర్థమవుతూనే ఉంది. ఒకప్పుడు కాళీ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా తయారవుతున్నాడు అనేది అఖిలకు బాగా అర్థమవుతుంది. ఆమె ప్రేమలో అతను పిచ్చివాడవుతున్నాడు అనేది గ్రహించింది. కానీ కాళీ వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదు. ఎలా అని ఆలోచిస్తూ అఖిల కూడా స్ట్రెస్ తీసుకుంటుంది. అఖిల కాళీతో, అప్పటికి మీరు నాకు దూరంగా ఉంటున్నారు కదా, అమ్మాయిల మీద మీకు కోరిక కలగటం లేదా అని కూడా అడిగేది. కాళీ తన పరిస్థితి ఇది అని అఖిలకు చెప్పలేడు. అలా అని వేరే వాళ్లతో కలవలేడు కనుక నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం వద్దు అన్నట్టుగా మాట్లాడేవాడు. అలా అఖిలకు డెలివరీ రోజు రానే వచ్చింది. కాళీ తనకు దూరంగా ఉండి అతను పడుతున్న బాధను ఎలా అధిగమించాలో అన్న ఆలోచనతో అఖిలకు ఫిట్స్ రావటం, కాలం కర్మం ఆమెకు కలిసి రాక బాలింత జబ్బు కూడా ఆమెకు రావటం వల్ల డెలివరీ టైంలోనే ఆమె పరిస్థితి ఆమెకు అర్థమైంది. డాక్టర్ పాప చెప్పిన దాని ప్రకారం అఖిల ఇంకా కాళీకి 1 సంవత్సరం దూరంగా ఉండాలి. అప్పటికే 2 నెలలు. అఖిల పరిస్థితి ఇది అంటే కాళీ తనని అర్థం చేసుకుని తాను పిచ్చివాడవుతాడు తప్ప తనంతట తాను వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడు. కాళీని ఒక పిచ్చివాడిలా అఖిల చూడాలి అనుకోవటం లేదు. ఒక ధీరుడుగా వీరుడులాగానే అఖిలకు కావాలి. అమ్మాయిలతో ఉంటే చేతులు కట్టుకొని చూడగలిగింది, కానీ కాళీ పిచ్చివాడైతే చూడలేదు, భరించలేదు. కాళీ శరీరం కాదు అఖిలకు కావాల్సింది, అతని మనసు. అతని మనసులో ఆమె ఎప్పటికీ ఉంటుంది అనేది ఆమె గ్రహించగలిగింది. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు తోడుగా ఉంది. కాళీ ఎట్టి పరిస్థితిలోనూ అఖిలను దూరం చేసుకోడు, ఆమెకు బాగా తెలుసు. కానీ కాళీని ఎలా మార్చాలి అన్న ఆలోచనలతో ఆమె 3 రోజులు కూడా లెగలేకపోయింది. 3 రోజుల తర్వాత అఖిల లేచి పిల్లలను ఆనందంగా చూసుకుంది. కాళీ వెళుతున్న పని ఏమిటో అఖిలకు తెలుసు. తోక ప్రతిదీ అఖిలకు చెబుతున్నాడు. అఖిలకు తెలుసు అనేది కాళీకి తెలియదు. దీపక్, అర్చన విషయాలు అఖిలకు తెలుసు. తోక అక్కడ ఉండి ఆ వారం కాళీని చూసిన పరిస్థితిని బట్టి
అఖిల కాళీని బాగా అర్థం చేసుకుంది. తను ఆలోచించలేకపోతున్నాడు. అతనికి నాపై తప్ప వేరే ఏ ధ్యాస ఉండటం లేదు. ఇప్పుడు గట్టిగా కాళీని మార్చకపోతే అటు మిస్ అయిన ఆడపిల్లలతో పాటు అర్చనను తమ చేతులార బలిపెట్టినట్టే. అంతటి పద్మవ్యూహంలోకి అర్చన ధైర్యంగా వెళితే కాళీ వాళ్ళని రక్షించలేకపోతే ఇక రక్షించేవారే లేరు అని అఖిలకు బాగా అర్థమైంది. కాళీ అక్కడ కంపెనీలో ఉండగానే బెనర్జీ అఖిల దగ్గరికి రావటం, ఆ ఫోటోలు చూపించి ఈ ఆడవాళ్లతో కాళీ ఏకమై చాలామంది అమ్మాయిలను మిస్సింగ్ కారణమైనట్టు, దీపక్ కాళీ పెట్టిన మనిషి, రేపటి రోజు చూడండి దీపక్ కాళీతో మీ దగ్గరికి వస్తాడు అని మంచి అనే ముసుగులో నుంచి బెనర్జీ అఖిలకు అన్నీ నూరిపోసాడు. అఖిల అప్పటికి మనసులో ఇరగ నవ్వుకుంది. అసలు వాడివి నువ్వేరా, మంచి ముసుగులో నువ్వు చేస్తున్నవి బయటికి రావటం లేదు, కానీ వచ్చిన రోజు నా కాళీ చేతిలో ఉంటది నీకు అని మనస్ఫూర్తిగా నవ్వుకొని బెనర్జీ చెప్పిన మాటలు నమ్మినట్టుగా నటించి బెనర్జీ ముందు కాళీని తిట్టినట్టు, చీదరించుకున్నట్టు, అసహించుకున్నట్టుగా మాట్లాడింది. అనాథ పిల్లల మిస్సింగ్కి కాళీ కారణమన్నట్టే నాకు కాళీని చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది అని బెనర్జీని నమ్మించింది. అఖిల ఇంకా తెలివిగా, మీరు పిల్లలని జాగ్రత్తగా కేర్ చేయండి అంకుల్, ఉన్నవారినైనా మీదే బాధ్యత, ఇక మీదట అసలు పిల్లలు మిస్ అవ్వనే కూడదు అని అఖిల అంటే బెనర్జీ ఏమోనమ్మా, కాళీని ఎదుర్కోవటం అంటే అంత ఆషామాషియేనా, నాకు తెలిసి ఇక నీకు తెలిసిపోయింది అని ఇంకా ఎక్కువ పిల్లల్ని మాయ చేస్తాడేమో అని బాధగా అన్నాడు. అఖిల కాళీ సంగతి నేను చూసుకుంటా అని కాళీకి తగిన శిక్ష వేయకపోతే నేను అఖిలనే కాదు అన్నది. బెనర్జీ అక్కడ అఖిల దగ్గర సక్సెస్ అయ్యాను అని మీసాలు మెలేసి వెళ్ళిపోయాడు. బెనర్జీ వెళ్ళాక అఖిల మొత్తము రాఘవాకు చెప్పి, నాకు సహకరించండి మామయ్య, నేను కాళీ లేకుండా ఉండలేను, కాళీ పిచ్చివాడైనా ఉండలేను, నీకు తెలుసు కాళీ ఎంతటి సమర్థుడు, అటువంటి వాడు నా కోసం ఇలా అవుతుంటే నేను భరించే మనిషిని కాదు, నా కాళీ మనసు నాకు తెలుసు, ఈ జీవితానికి వాడి మనసులో నాదే స్థానం, ఇక్కడ నేను ఒక భార్యగా ఆలోచించి నా భర్త నాకే కావాలి అని పొరపడితే ఒక మహావీరుణ్ణి అసమర్థుణ్ణి చేశాను అనే ఫీలింగ్తో జీవితాంతము బ్రతకలేను. అలా అని ఇప్పుడు మిస్ అయిన ఆడపిల్లలే కాదు, నాకు తెలిసి ఇప్పుడు బెనర్జీ కాళీకి నాకు ఇద్దరికి మధ్య మంట రేపాను అని కాళీ ఇక ఏది ఆలోచించడు అని ఇంకా ఘోర కార్యక్రమాలు తలపెడతాడు. ఇంకా చాలామంది అమ్మాయిలు మిస్ అవుతారు. ఇక నేను నా కాళీని అసమర్థుడిగా చూడదలుచుకోలేదు, నా భర్త సమర్థుడుగా, వాడి మనసులో నాదే స్థానం అని రాఘవకు చెబితే, రాఘవ కొడుకు కోసం అఖిల చేస్తున్న మహాకార్యానికి సహాయం చేస్తాను అని, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు బలి కాకుండా కొడుకుని తయారు చేస్తా అని కోడలు అంటే ఎలా సహకరించకుండా ఉంటాడు? అలా రాఘవ తోక సహాయంతో కాళీని మార్చుకోవటానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తుంది. కాళీపై ఆడపిల్లల నింద వేస్తేనే తనకు దూరంగా ఉంటాడు. అటువంటి టైంలోనే నమితను రప్పించి కాళీని రెచ్చగొట్టాలని తనకు తానే నిర్ణయించుకుంది. అఖిల నమితకు ఫోన్ చేస్తే నమిత మొదటగా నువ్వు చెప్తుంది కరెక్టేనా అని అన్నది. అఖిల కరెక్ట్ అవుతుందని చేస్తున్నా, ఈ పనికి నువ్వు సమర్థురాలువు అని నిన్ను అడుగుతున్నా, చేయలేవా అని అన్నది. నమిత నవ్వుతూ, పిచ్చిదాన, నా ప్రాణం పెట్టింది నువ్వు, నా జీవితం ఎప్పుడూ ముగిసిపోయేది, ఇక ఈ నా ప్రాణం నీకోసమే అని కదా నేను అన్నది. నువ్వు చెప్పిన పని చేయకుండా ఉంటానా? నీ భర్తని నువ్వు కాపాడుకుంటా, నీ భర్తతో 100 ఏళ్ళు సంతోషంగా ఉంటా అంటే నీకు నేను సహకరిస్తాను. నా సంగతి నీకు తెలుసు కదా, నీ భర్తని నేనేమి ఎగరేసుకుపోను అని అన్నది. అఖిల నవ్వుతూ, ఎగరేసుకుని పోతాను అన్నా నా కాళీ నిన్ను వాడుకుంటాడే తప్ప వాడి గుండెల్లో అయితే పెట్టుకోడు అని అన్నది. నమిత, అబ్బో చూసాంలే అమ్మా నీ కాళీని, ఒకప్పుడు ఎలా ఉన్నాడు
నీ ప్రేమ కోసం ఇప్పుడు ఎలా తప్పిస్తున్నాడు అని. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. నమిత ఫోన్ పెట్టేసి అఖిల తన భర్తతో ఉండమని చెప్పింది అంటే అఖిల మనసు అసలు ఎంత బాధపడుతూ ఉంటుందో. కానీ అది ఖాళీ మీద ప్రేమ కొద్దీ తను ఒకప్పుడు ఖాళీలా ఉండాలి అని ఆమె తాపత్రయం. నమిత అఖిల కోసం ఏదైనా చేయటానికి ఎందుకు సిద్ధపడుతుంది? ఇప్పుడు ఖాళీతో అలా ఉండటానికి అఖిల చెబితే ఎలా ఒప్పుకుంది అనుకుంటున్నారా? అయితే నమిత జీవితం తెలుసుకోవాల్సింది. నమిత తల్లి చిన్నప్పుడే చనిపోవటం, ఇంట్లో ఆడదిక్కు లేకుండా ఇల్లు నడుస్తుంది. నమిత 14వ సంవత్సరం వచ్చాక ఇంట్లో వాయి వరస లేని యదవ కుక్కలు నమిత జీవితాన్ని సర్వనాశనం చేశారు. నా అనేవాళ్ళు అలా చేశారు. నమితకు 14వ సంవత్సరం చుక్కలు చూపించారు. ఆమె వయసుకు ఇంట్లో వారు చేస్తున్న దాష్టికానికి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పసి వయసులో సర్వం కోల్పోయింది. ఇంట్లోనే క్రూర మృగాలు ఉన్నాయని ఆ పసిదానికి తెలియదు. నా వారే ఇలా చేస్తారు అని తెలియక మెంటల్గా బాగా అప్సెట్ అయ్యి పిచ్చి దానిలా తయారైంది. నమితకు కనీసం ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి కూడా తెలియదు. ఏడ్చి 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 గుండె అలసిపోయింది. తన శరీర బాధ తట్టుకోలేకపోయింది. అలా నమిత పిచ్చి దానిలా రోడ్డు మీద తిరుగుతూ ఒకానొక రోజు అఖిల తల్లిదండ్రులు అఖిల ఎటు నుంచో వెళ్ళి వస్తుంటే కారు కింద పడబోయింది. అఖిల అప్పుడు నమితను చూసింది. నానా, ఈ అమ్మాయిని చూస్తుంటే బాధగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దాము అని అఖిల చెప్తే ఆ తల్లిదండ్రులు నమితను హాస్పిటల్లో చేర్పించారు. నమితకు ట్రీట్మెంట్ ఇస్తూ డాక్టర్లు అఖిలకు చెప్పిన దాని ప్రకారం అఖిల నిలువున కుప్ప కూలిపోయింది. అసలు అంత చిన్న పిల్లని అంత దారుణంగా ఎవరు చేశారు? అఖిలకు తెలియలేదు. అలా మంచి ట్రీట్మెంట్తో నమిత చక్కగా కోలుకుంటూ తనను తాను రూపుదిద్దుకుంటుంది. అఖిల ఇచ్చే మోటివేషన్తో నమిత తనను తాను మార్చుకుంది. నమిత చెప్పిన దాని ప్రకారం అఖిలకు ఆడపిల్లల మీద ఇంత అఘాయిత్యం చేసేవారిని ఏం చేయాలా, ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో అఖిల నమిత ఇద్దరు స్నేహితులుగా మారారు. అలా రాఘవ అఖిలను నమితను మోటివేషన్ ఇస్తూ వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అనే క్రమంలో వాళ్ళని తీర్చిదిద్దుతున్నాడు. అఖిలకు నమితకు వయసు వచ్చాక నమితని ఎన్నిసార్లు అఖిల నీకు వాడు సైటు కొడుతున్నాడే, వీడు సైటు కొడుతున్నాడే అని అంటే నమితకి ఎక్కడ లేని కోపం వచ్చేది. దొంగ నా కొడుకులు, ఆడదాని శరీరాన్ని వాడుకోవటానికి కానీ ఒక్కడు కూడా గుండెలో పెట్టి చూసుకునే మగవాడు అసలు ఈ లోకంలోనే లేడు అని మగవాళ్ళు అంటేనే నమితకు మంచి అభిప్రాయం ఉండకపోయేది. రాఘవాకి నమిత పరిస్థితి తెలిసి నీకు ఎవరు చెడు చేశారు, వాళ్ళని శిక్షించు, నీ మనసు అలా అయినా కుదుట పడుతుంది అని నమితని ఆ దాష్టికానికి గురి చేసిన వాడిని అఖిల చేతులు కట్టుకొని నిలుచుంటే రాఘవ నువ్వు కానీ నీ ఇష్టంగా నిన్ను తాకితేనే ఎవడైనా, నీ ఇష్టం లేకుండా తాకిన వాడిని ఏం చెయ్యాలో ఎలా చేస్తావో ఇక్కడ నుంచే ట్రైనింగ్ అన్నాడు. ఆ రోజు నమిత వాడిని చిత్రహింసలు పెట్టి పరలోకానికి పంపించింది. ఆమె మనసు అలా శాంతించింది. అలా నమిత అఖిల పెట్టిన ప్రాణభిక్ష, అఖిల చూపించిన జీవితం ఇది అని అఖిల కోసం ఏదైనా చెయ్యాలి అని అఖిల ఎదుగుతూ వస్తుంటే తాను అఖిల ప్లేస్లోకి వెళ్ళి చెత్త నా కొడుకులుతో ఆడుకున్నది. ట్రాప్లో పెట్టే వాళ్ళను పెట్టేది. యూస్ అండ్ త్రోగా నమిత అలవాటు పడిపోయింది. అఖిల మీద ఎవడైనా కన్ను పడాలంటే ముందు నమిత వాడిపై కన్ను వేసి వాడిని ట్రాప్లో పెట్టేది. వాడితో కావాలంటే సరదాగా ఉండేది, కాదంటే అఖిల జోలికి వస్తా అంటే నమిత కాలగర్భంలో కలిపేది. అలా నమిత తన మనసుకు నచ్చినట్టు తాను బ్రతుకుతుంది. ఏ రోజు అఖిల నువ్వు ఇలా చేస్తున్నావు అనేది ఉండదు. ఎందుకంటే నమిత మనసు అఖిలకు తెలుసు. తనేమంత చెడ్డ మనిషి కాదు, కానీ తను పడిన వేదన, ఒక భర్తను చేసుకొని
తన మలినమైన శరీరాన్ని వాడికి ఇవ్వాలి అనే ఆలోచన నమితకు లేదు. అందుకని తను అలా మిగిలిపోయింది. ఇష్టమైతే లివింగ్ అంటది, కష్టమైతే వదిలేసుకుని తనకు తాను హాయిగా బ్రతుకుతుంది. అందుకే ఆ రోజు కాలికి కూడా బలి కావటానికి తన ఇష్టంగా వచ్చింది. ఈరోజు అఖిల చెప్పింది కాళీతో ఉండమంటుంది. ఒక భార్యగా ఆమె బాధ పడాలి, కానీ ఒక భర్తను మార్చుకోవటానికి ఆమె రమ్మంటుంది అని కాళీ జీవితంలోకి కాళీని రెచ్చగొట్టి మరీ వెళ్ళింది. అంతేకాని నమితకు కాళీ మీద ఏ ఆశ లేదు, కాళీని దక్కించుకోవాలని కోరిక లేదు. అఖిల చేస్తున్న యజ్ఞంలో తన వంతు పాత్ర తను నిర్వహిస్తుంది అంతే. అందుకే నమిత కాళీని మామూలుగా ఎంత రెచ్చగొట్టినా అతను లొంగడు అనే కావాలనే కాస్త డ్రగ్ కలిపింది. కోరికలతో ఉన్నవాణ్ణి ఎలా లొంగ తీసుకోవాలో అలా లొంగ తీసుకోవటానికి తాను సిద్ధపడింది. కాళీ దాష్టికానికి ఆ రాత్రి ప్రాణం పోతుందా ఉంటుందా అనే పరిస్థితికి నమితను తీసుకుని వచ్చిన పల్ల బిగువు మీద తనకు సహకరించింది. కాళీ లేచాడు. ఒంటిపై దుమ్ము దులిపినట్టు దులుపుకొని వాష్రూమ్కి వెళ్ళి కనీసం నమిత ఎలా ఉంది అని చూడను కూడా చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే రాత్రి తనని ఎంతలా రెచ్చగట్టిందో కాళీకి తెలుసు. ఒక ఆడది ఎంతలా రెచ్చగొట్టాలా అని. అంత పొగరు ఉన్నది కదా. ఆ పొగరు దిగిద్దిలే అన్న అహంకారంతో కాళీ కిందకు వచ్చాడు. తోకాని వెంటనే ఈరోజు మీటింగ్ అరేంజ్ చెయ్యి అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.